Hello everyone, this is Vinita from Gem Divine Tarot Telugu. This is a very important reading అమ్మ. యూనివర్స్ త్రూ కన్వే అయిన ఎనర్జీస్ బేసికల్లీ ఏంటంటే మనకి తెలుసు కదా, నరుని చూపుకి నల్ల రాయి కూడా బద్దలైపోతుంది అనేది ఒకటి ఉంటుంది కదా. దట్స్ అ ఫ్యాక్ట్, దట్స్ అ రియల్ థింగ్. ఇక్కడ నాకు దాని గురించి మీకు సందేశము ఇవ్వమని నాకు యూనివర్స్ త్రూ వచ్చిన ఎనర్జీస్ని నేను ఇమీడియట్లీ రీడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటంటే కొన్నిసార్లు మీ జీవితంలో ఎందుకో తెలియకుండా ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అవునా కాదా? మీకు తెలియని ఎనర్జీస్ అవి. మీ రిలేషన్‌షిప్‌లో కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ సడన్‌లీ వచ్చేస్తాయి. ఏంటి ఇట్లా అయిపోయింది? ఎంత ప్యూర్‌గా ఉండే రిలేషన్ ఇట్లా అయిపోయిందేంటి? అసలు ఏం జరిగింది మాకు? ఎవరి దిష్టి తగిలింది? అన్న క్వెషన్స్ కూడా మీలో చాలా సార్లొస్తాయి. మీ మనీ ఫ్లో సడన్‌లీ బ్లాక్ అవుతాము. అలాగే మీ మైండ్‌లో అన్నెసెసరీ ఫియర్, టెన్షన్ మొదలవుతుంది. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేసినప్పుడు. అప్పుడు ఏంటంటే మీరు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారు. ఎట్లా అంటే, నేను ఏం తప్పు చేశానసలు? ఎందుకు ఇలా జరుగుతుంది నాకు? ఓకే. ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలమ్మా వ్యూవర్స్ అందరూ. ప్రతి సమస్యకు విజిబుల్ రీజన్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ మీ జీవితంపై ప్రభావం గట్టిగా చూపిస్తాయనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న మేజర్ ఇంపార్టెంట్. చిన్న పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న పాయింట్, బట్ అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఇక్కడ జెలసీ, ఈవిల్ ఐ, బ్యాడ్ ఇంటెన్షన్స్ ఇవి క్వైట్లీ మీ పీస్‌ను డిస్టర్బ్ చేయగలవు. దానికి ఆ శక్తి ఉంది. ఈరోజు మనం ఈ రీడింగ్‌లో మీ వైపు ఉన్న చెడు చూపు నిజంగా మీ రిలేషన్‌షిప్పే కావచ్చు, అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, అది లవర్స్ అవ్వచ్చు, వాటెవర్ ద రిలేషన్ ఇట్ ఈస్. అలాగే మనీపై ప్రభావం చూపుతుందా? అసలు ఈ బ్లాక్ ఎనర్జీ ఎంత డేంజరస్, అలాగే యూనివర్స్ మీకు ఏం వార్నింగ్ ఇస్తోంది ఈ రీడింగ్ ద్వారా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. నేను బిఫోర్ కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్‌కి ఫస్ట్ ప్రేయర్ చేసుకుంటాను. ఈ రీడింగ్ ప్రారంభించుకునే ముందు మనం దివ్య యూనివర్స్ అండ్ డివైన్ ప్రొటెక్షన్ ఎనర్జీస్‌కి నా నమస్కారం తండ్రి. యూనివర్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి చుట్టూ ఉన్న అన్‌సీన్ ఎనర్జీస్‌ని మీరు మాత్రమే స్పష్టంగా చూడగలరు తండ్రి. ఈ టారో డెక్ ద్వారా వారి రిలేషన్‌షిప్ అండ్ ఫైనాన్షియల్ లైఫ్‌పై ఏమైనా నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటే అది నిజంగా బయటపడేలా దయచేసి మాకు మార్గదర్శనం చేయండి తండ్రి. ఎవరైనా చెడు ఉద్దేశంతో ఎనర్జీ పంపిస్తుంటే వారికి ప్రొటెక్షన్ అండ్ క్లారిటీ ఇవ్వండి. ఈ రీడింగ్ ద్వారా వారికి ఫియర్ కాదు, అవేర్‌నెస్ అండ్ స్ట్రెంగ్త్ లభించాలి. మీ ఆశీర్వాదంతో ఇప్పుడు నేను ఈ కార్డ్స్‌ని షఫిల్ చేసి ఈ రీడింగ్‌ని ప్రారంభిస్తున్నాను తండ్రి. వ్యూవర్స్ అందరూ కూడానమ్మా, మీ జీవితంలో కనిపిస్తున్న ఈ సడన్ బ్లాక్స్ వెనుక నిజంగా ఏ ఎనర్జీ పనిచేస్తుందో అనేది ఈ కార్డ్స్ ఇప్పుడు మనకి చెప్పబోతున్నాయి. మీరు చాలా క్లియర్‌గా ఫైనల్ వరకు యూనివర్స్ మీకు ఏం చెప్పదలుచుకున్నారో చాలా క్లియర్‌గా, చాలా ఫోకస్డ్‌గా వినాలని నేను మీకు చెప్తున్నాను. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే మనం కార్డ్స్ తీసుకుందాము. చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ కార్డ్ సెట్. థర్డ్ వన్. ఫోర్త్ వన్. ఫిఫ్త్ కార్డ్ సెట్. And sixth card set. Seventh card set. Eighth card set. Ninth one. 10th one. 11th card set and final card set మనకి 12th one. ఓకే. సో ఫస్ట్ కార్డ్ సెట్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్పాట్స్, 6 of swords, judgment, 2 of wands and the chariot, 9 of swords, 5 of pentacles,
9 of Pentacles, the High Priestess, 10 of Wands, the Hierophant is the final card set. సో వితౌట్ ఎనీ డిలే మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫైనల్లీ ఏం చెప్తున్నారు యూనివర్స్ అనేది మనం క్లియర్లీ కన్క్లూజన్ ఇచ్చుకుందాం. అండ్ మనం జోడియాక్ సైన్స్ రాసులు కూడా చెప్పుకుందామమ్మా. చూడండి అమ్మా, మనకి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తుందంటే క్లియర్లీ మీ జీవితంలో ఒక జెన్యున్ లవ్ ఇంటెన్షన్ అనేది కనిపిస్తుందమ్మా నాకు ఇక్కడ. ఓకే, మీరు లేదా మీ పర్సన్ మీరు లేదా మీ పర్సన్ ఎట్లా అంటే మీ రిలేషన్షిప్ని సిన్సియర్గా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు ఇక్కడ. ఓకే, అది క్లియర్లీ నాకు నైట్ ఆఫ్ కప్స్ ద్వారా తెలుస్తుంది. కానీ అదే సమయంలో ఎక్కడో ఒక అన్సీన్ బ్లాక్ ప్రారంభమయ్యేటట్టు కనిపిస్తుందమ్మా నాకు ఇక్కడ. ఓకే, నాకు కనిపిస్తున్న కన్వే అవుతున్న ఎనర్జీస్ని నేను మీకు డిస్ప్లే చేస్తున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ స్పాట్స్ ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ లాజికల్ పర్సన్ ఎనర్జీ ఉందమ్మా. తను ఎమోషన్స్ని ఓపెన్గా చూపించకపోవచ్చు, మనకి ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది. థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ లేదా అవుట్ సైడ్ ఆప్షన్ వల్ల డెసిషన్ మేకింగ్ డిస్టర్బ్ అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా క్లియర్లీ, చాలా అంటే చాలా క్లియర్లీ థర్డ్ పర్సన్ లేదా అవుట్ సైడ్ పర్సన్ సమ్ అదర్ పర్సన్స్ ఆప్షన్ వల్ల డెసిషన్ మేకింగ్లో క్లియర్లీ డిస్టర్బెన్స్ వచ్చింది మీ రిలేషన్ వైజ్గా. ఓకే, అండ్ 6 ఆఫ్ స్పాట్స్ ఏం చెప్తుందంటే మీ ఇద్దరు పెయిన్ఫుల్ ఫేజ్ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారమ్మా. చాలా పెయిన్ఫుల్ ఫేజ్ అనేది మీ ఇద్దరు ఫేస్ చేసినట్టు తెలుస్తుంది. ఆ పెయిన్ఫుల్ ఫేజ్ నుంచి బయటికి పడాలని ప్రయత్నిస్తారు. డిస్టెన్స్, సెపరేషన్, సైలెంట్ ట్రీట్మెంట్ ఎనర్జీస్ నాకు ఇక్కడ క్లియర్లీ కనిపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉంది, సైలెంట్ ట్రీట్మెంట్ వస్తుంది ఇక్కడ జరుగుతుంది మీ ఇద్దరికి. సెపరేషన్ ఫేజ్లో ఉన్నట్టు కూడా చాలా క్లియర్లీ కన్ఫర్మ్ అవుతుంది. సో అది నాకు క్లియర్లీ కన్వే అవుతుంది. అండ్ జడ్జ్మెంట్ కార్డ్ ఏంటంటే ఇది కార్మిక్ అవేకనింగ్ కాల్ అనమాట. అంటే యూనివర్స్ ఇప్పుడు సిచ్యువేషన్ని రీసెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారమ్మా. నిజం బయటపడే సమయం దగ్గర పడుతుంది అనేది మీకు ఇక్కడ క్లియర్లీ ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్న ఎనర్జీ. ఓకే, ఏంటంటే 2 ఆఫ్ వాండ్స్ మనకి క్లియర్లీ ఏం చెప్తుందంటే ఫ్యూచర్ డెసిషన్ ఏదైతే ఉందో అది పెండింగ్లో ఉంది. ఎటు వెళ్ళాలో క్లారిటీ ఇక్కడ మనకి రావట్లేదు. ఓకే, 2 వేస్ ఉన్నాయి మీకు డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి. ఫ్యూచర్ డెసిషన్ పెండింగ్, ఏ దారిలో వెళ్ళాలనే క్లారిటీ అనేది ఇంకా లేదు అసలు మీకు అసలు కొంచెం కూడా లేదు. అది ఇక్కడ తెలుస్తుంది. అండ్ ద చారియట్ కార్డ్ ఏంటంటే ఇక్కడ డివైన్ ప్రొటెక్షన్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుందమ్మా. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయలేని బాండ్ మీది. గట్టిగా నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఎంత ఉన్నా కూడా మీకు ఇట్స్ డివైన్ ప్రొటెక్టెడ్ రిలేషన్ మీది. సో డివైన్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల స్ట్రాంగ్గా ఆ నెగిటివ్ ఎనర్జీని ఢీకొంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని తొక్కే శక్తి డివైన్ ప్రొటెక్షన్ కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీని డివైన్ ప్రొటెక్షన్ ద్వారా మీకు రక్షణ కల్పిస్తున్నారు యూనివర్స్. కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయే బంధం కాదమ్మా మీదే, అది మనకి ఇక్కడ కన్వే అవుతున్న ఎనర్జీ. ఓకే, అండ్ 9 ఆఫ్ స్పాట్స్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉందమ్మా ఇక్కడ. ఫియర్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, ఇవి చాలు మనకి మన లైఫ్ కంప్లీట్గా మన హెల్త్ ఇష్యూస్ని చాలా హెవీగా రైజ్ చేయడానికి ఇవి చాలు. ఈ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, ఈ ఫియర్, ఇవి చాలమ్మా. అవి మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి నాకు ఇక్కడ క్లియర్లీ కనిపిస్తున్నాయి. ఏంటంటే మీకు నైట్ మేర్స్ కూడా క్లియర్లీ వస్తున్నాయి అనేది నాకు ఇక్కడ తెలుస్తుందమ్మా, చాలా క్లియర్లీ వ్యూవర్స్కి. ఓకే, అండ్ 5 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మనీ బ్లాక్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ చాలా గట్టిగా ఉంది మీకు. ఓకే, ఇది జెలసీ ఎనర్జీ వల్ల ట్రిగ్గర్ అయ్యే గట్టి అవకాశం మనకి ఇక్కడ. బికాజ్ అదర్వైజ్ మీకు ఈ ఫైనాన్షియల్ బ్లాకేజెస్ రావాల్సిన సిచ్యువేషన్ రావాల్సిన లైఫ్ మీది కానే కాదు. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అసలు ఎప్పుడు జరగంది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఈ జెలసీ ఎనర్జీ, ఈ బ్లడీ ఈవిల్ ఎనర్జీ. ఓకే, అండ్ ఆల్సో మనకి 9 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ మీరు ఇంటెన్షనల్లీ బేసికలీ స్ట్రాంగ్ పర్సన్ అమ్మా. ఇండిపెండెంట్గా రికవర్ అవ్వగల ఎనర్జీ మీకు ఇంకా ఉంది. ఇంత ఫేస్ చేసినా అగైన్ మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. సో దట్ మనకి ఇక్కడ క్లియర్లీ కన్వే అవుతుంది. ఓకే, చాలా మీరు మీ ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడాలి నేను అనే పర్సెప్షన్ మీది బేసికలీ. సో ఇంత ఫేస్ చేసినా కూడా అగైన్ సరే పడితే పని ఇంటర్నల్లీ కూడా లోపల నుంచి కూడా మీకు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ మీరు. సో అందుకని ఇండిపెండెంట్గా అగైన్ ఎంత జరిగినా కూడా నేను రికవర్ అవ్వాలి, ఎంత జరిగినా నేను పట్టు వదిలేసి
అగైన్ నేను డ్రాబ్యాక్ అయిపోయి బ్యాక్ అయిపోవాలి, ఇంక నా వల్ల కాదు, నేను ఏం చేయలేను, ఇంక ఇంకా చేతులు ఎత్తేస్తున్నాను, ఇంక నేను డౌన్ అయిపోయా, ఇంక నేను వీక్ అయిపోయాను, వేస్ట్గా అయిపోయాను అని కాదు. ఇంత ఫేస్ చేసినా అగైన్ మీరు ఏంటంటే రికవర్ అవ్వగలను అనే ఎనర్జీ, మీ ఇంటర్నల్లీ స్ట్రాంగ్ పర్సన్ మీరు అనేది చాలా క్లియర్లీ మనకి ఇక్కడ తెలుస్తుంది. దట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. ఇక్కడ నేను కాదు, యూనివర్స్ అప్రిసియేషన్ చేస్తున్నారు మేము. ఓకే. అండ్ ద హై ప్రీస్ట్రెస్ ఏంటంటే హిడెన్ నెగిటివ్ ఈవిల్ ఐ లేదా సైలెంట్ జెలసీ ఇండికేషన్ స్ట్రాంగ్గా ఉందమ్మా. క్లియర్లీ మనకి ద హై ప్రీస్ట్రెస్ కన్వే చేస్తున్నారు. త్రూ హై ప్రీస్ట్రెస్ కార్డ్ ద్వారా మనకి యూనివర్స్ కన్వే చేస్తున్నారు. బిగ్గెస్ట్ హిడెన్ నెగిటివ్ ఈవిల్ ఐ ఎఫెక్ట్ ఆల్సో రెండు, అది ఇది కాదు, రెండు కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. సైలెంట్ జెలసీ ఇండికేషన్ అమ్మ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ లైఫ్ గురించి చాలా జెలసీ ఫీల్ అయిపోతున్నారు. బహుశా మీరు వారికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు అన్ని రకాలుగా. లుక్స్ అవనివ్వండి, ఫైనాన్షియల్ అవనివ్వండి, కెరీర్ గ్రోత్ అవనివ్వండి, ఎథికల్ వాల్యూస్ అవనివ్వండి, రెస్పెక్ట్ అవనివ్వండి, వాట్ ఎవర్, అన్ని కోణాల్లోనూ మీరు ఆ జెలసీ ఈవిల్ ఐ పర్సన్స్కి కంటే మీరు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ హిడెన్ నెగిటివ్ ఎనర్జీస్ని మీ మీద పెట్టి మిమ్మల్ని పడేయాలి, ఆ నెగిటివ్ ఎనర్జీస్తో పతనం చేయాలి అనుకుంటున్నారు. ఎవరైనా కూడా బయటకు స్మైల్ చేస్తూ లోపల బ్యాడ్ ఇంటెన్షన్ పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉందమ్మా. మీరు నవ్వుతున్నారు కదా అని చెప్పి వారు మనం మంచి కోరేవాళ్ళు అని చెప్పి బ్లైండ్గా మీ విషయాలని చెప్పద్దు. అర్థమవుతుందా? బయటికి స్మూత్గా స్మైల్ చేస్తూ ఆ పళ్ళతో విషయాన్ని పట్టుకొని మీ దగ్గరికి వస్తున్నారు, ఆ విషయాన్ని మీ మీద చిమ్మడానికి. ఓకే. ఆ బ్లడీ ఆ విషయం కళ్ళల్లోనూ పళ్ళల్లోనూ అన్నిట్లోనూ ఉంది. అదే మీకు చాలా గట్టిగా ఇంపాక్ట్ అవుతుంది. అర్థమవుతుంది కదా మీకు? మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీని మొత్తము అది నెగిటివ్ చేసేసి మీకు బ్లాకేజెస్ని అరేంజ్ చేసి మీ లైఫ్కి పెద్ద ఆబ్స్టాకిల్స్ని తీసుకొస్తుంది. సో ఇమీడియట్లీ తక్షణమే మీరు మీ ఇంట్యూషన్ మాట విని యూనివర్స్కి సరెండర్ చేసి ఎవరా పర్సన్ అనేది రియలైజేషన్ వచ్చి ముందు వారిని దూరం పెట్టాలి. అర్థమవుతుందా మీకు? 10 ఆఫ్ వ్యాన్స్ బర్డెన్ చాలా ఎక్కువైందమ్మా మీకు. అది రిలేషన్షిప్గా కానివ్వండి, ఇటు మనీ పరంగా కానివ్వండి, మెంటల్ ప్రెజర్ పరంగా కానివ్వండి, 3 రకాలుగా కూడా అన్నీ కలిసి ఓవర్వెల్మ్ అయిపోయారు మీరు. చాలా ఓవర్వెల్మ్ చేసేసారు. బర్డెన్ చాలా ఎక్కువగా అయిపోయింది మీకు ఇప్పుడు. మైండ్ చాలా డిస్టర్బ్డ్ అసలు. దానికి ఇంకా ప్రెజర్, ఒత్తిడి ఎంతకని తట్టుకుంటుంది, బ్లాస్ట్ అయిపోద్ది ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వస్తే. సో మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్రెజర్కి ముందు దాన్ని కూల్ డౌన్ చేయాలి. అదర్వైజ్ అది బ్లాస్ట్ అయిపోతుంది, మీ లైఫ్కి ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఫస్ట్ మీరు అది ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఈ ఈవిల్ ఐ ఎఫెక్ట్ అమ్మా. అంత దారుణంగా ఉంది ఇక్కడ. ఇంత హైలీ ఈవిల్ ఐ ఎఫెక్ట్, ఇంత సైలెంట్ జెలసీనా, ఇంత హెవీ హిడెన్ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఐస్ క్లియర్లీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు యూనివర్స్. సో మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలమ్మా ఖచ్చితంగా. ద హెరోఫెంట్ ఇది ఫైనల్ కార్డ్, చాలా పవర్ఫుల్ కార్డు. డివైన్ ప్రొటెక్షన్, బ్లెస్సింగ్స్, కార్మిక్ జస్టిస్ అనేది ఉందమ్మా. సిచ్యువేషన్ స్లోగా స్టెబిలైజ్ అవుతుంది అనేది మనకి ఫైనల్ కార్డ్ సెట్తో మీకు ఏంటంటే ఒక అండగా నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ని మీకు పంపుతున్నారు అనేది ఫైనల్ కార్డ్ సెట్తో మనకి ఇచ్చిన ఇక్కడ ఒక మెసేజ్. ఓవరాల్గా చూస్తే మీ జీవితంలో ఉన్న సడన్ బ్లాక్స్ వచ్చినా కూడా అది పూర్తిగా మీ తప్పు అనేది కొంచెం కూడా లేదమ్మా. ఈ కొన్ని అన్సీన్ ఎనర్జీస్ ఖచ్చితంగా మిమ్మల్ని ఈ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ సైలెంట్ జెలసీ నెగిటివ్ పీపుల్. ఓకే. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దైవరక్షణ ఉన్న చోట చెడు శక్తులు పూర్తిగా గెలవలేవు. వారి ప్రతాపం ఉంటుంది, ఆ ప్రతాపం వల్ల మీ లైఫ్కి ఇంపాక్ట్ అవుతుంది కదా. సో అది మీరు గమనించుకోవాలి. వాటి ప్రభావం మీ లైఫ్కి అడ్డు వస్తున్నాయి, మిమ్మల్ని పూర్తిగా పడేసేటట్టు నేను చేయనమ్మా, నేను ఉన్నాను మీకు. కాకపోతే అసలు వారి ప్రతాపం మీ మీదకి రాకుండా మీరు జాగ్రత్త పడాలి. మీరు గమనించుకుంటూ అడుగడుక్కి నా వాళ్ళే అని ఎవరిని నమ్మద్దు. వారి యొక్క విషము వాళ్ళ ఒంటి నిండా ఉంది, అది మీ దగ్గరికి ఆ విషం పట్టుకొని వస్తున్నారు, అది మీకు ఇంపాక్ట్ అవుతుంది. సో నేను చివరి స్టేజ్ ఓవరాల్గా పడిపోకుండా రక్షిస్తాను. బట్ ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అన్ని ఆబ్స్టాకిల్స్ అనేవి రావు అనేది మీకు ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే. ఈ ఫేజ్ అనేది
మిమ్మల్ని రక్షించడానికి వచ్చిందమ్మా, నాశనం చేయడానికి కాదు అనేది ఫైనల్ కార్డ్ సెట్‌తో యూనివర్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఫేజ్ అంటే ఈ పర్టిక్యులర్ రీడింగ్ ద్వారా మీకు కన్వే చేస్తున్న ఈ పర్టిక్యులర్ టైము. మిమ్మల్ని రక్షించడానికి యూనివర్స్ ఈ మెసేజ్‌ని మీకు కన్వే చేస్తున్నారు. సిట్యుయేషన్ ఇంకా ఎక్కువగా ఆ నెగెటివ్, ఆ విషపూరితమైన మనిషి మీ లైఫ్‌లోకి ఇంకా ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, ఆ విషయం మీ మీద ఇంకా ఎక్కువ పడి, మీకు ఇంకా ఎనర్జీస్ ఇంకా ఎక్కువ పడి, మీరు ఇంకా డౌన్ అవ్వకముందే మీరు రియలైజ్ అయ్యి వారిని దూరం పెడితే మంచిది అని చెప్పి ఆహ్, మీకు ఒక రియలైజేషన్ ఫేజ్ ఇవ్వడానికి యూనివర్స్ మన ద్వారా ఈ రీడింగ్‌ని చెప్పించారనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. ఇక్కడ మనకి కనిపిస్తున్న రాశులు వచ్చేసరికి క్యాన్సర్, కర్కాటక రాశి అండ్ ఇంకా ఉందమ్మా రీడింగ్, నాకు ఇంకా కన్వే అవుతున్నాయి. నాకు ఫస్ట్ రాశులు చెప్పేస్తున్నాను. ఓకే. ఆహ్, క్యాన్సర్, కర్కాటక రాశి, సో పైసెస్ మీన రాశి వారున్నారు. అండ్ స్కార్పియో వృశ్చిక రాశి వారు నాకు కనిపిస్తున్నారు. క్యాప్రికాన్ మకర రాశి, టారస్ వృషభ రాశి అండ్ లీబ్రా తులా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ జెమినై మిథున రాశి వారు ఉన్నారు. ఓకే. ఈ ఎనర్జీస్ నాకు హెవీగా కనిపిస్తున్నాయి. ఆల్సో రాసుల గురించి పక్కన పెడితే మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ఈ రాశి లేదు అంటే మీరు ఈ రీడింగ్‌ని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇది చాలా యూనివర్స్ మీకు వార్నింగ్ ఇస్తున్నారు. అంటే వార్నింగ్ ఇన్ ద సెన్స్ మీకోసం మీరు జాగ్రత్త పడండి అనే ఒక కాషన్, జాగ్రత్త సూచన అనమాట. ఓకే. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి మీకొక విషయం చెప్తున్నారమ్మా యూనివర్స్ ఇక్కడ. ఈ రీడింగ్‌లో కనిపించిన ఈ నెగెటివ్ ఎనర్జీ ఇన్‌ఫ్లూయెన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని సింపుల్ రెమెడీస్ అనేవి చేసుకోవాలి అని చెప్పేసి నాకు కన్వే అయిన రెమెడీస్ యూనివర్స్ త్రూ ఎవరు వారు వీరు గారు యూనివర్స్ త్రూ కన్వే అయిన రెమెడీస్ నేను మీకు చెప్తున్నాను. ప్రతిరోజు ఉదయము లేదా సాయంత్రము ఇంటి ముందు ఒక దీపం వెలిగించడం. ఇఫ్ ఇన్ కేస్ క్రిస్టియన్స్ అయితే క్యాండిల్. ఓకే. క్యాండిల్‌ని ప్రిఫర్ చేయండి. ఓకే. మస్ట్ అండ్ షుడ్‌గా వెలుగు అనేది ఇంపార్టెంట్. దీపము లేదా వెలుగు అది క్యాండిల్ ద్వారా మీరు లైట్నింగ్ చేయండి ల్యాంప్. ఓకే. అది పవర్ఫుల్ ప్రొటెక్షన్ అవుతుంది దానివల్ల. ఓకే. వారంలో ఒకసారి ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల ఏంటంటే అన్‌వాంటెడ్ ఎనర్జీస్ క్లెన్స్ అయిపోతాయి. మీ దరి నుంచి ఈ చుట్టూ ఈ పట్టేసిన విషయాన్ని క్లీన్ చేస్తాయి. ఓకే. మంగళవారం గానీ, శనివారం గానీ మీకు ఇష్టమైన దేవుడు ఏదైతే వారిని తలుచుకొని మీకేమన్నా మంత్రం ఉంటే ఆ మంత్రాన్ని తలుచుకుంటూ మెంటల్ స్ట్రెంగ్త్‌ని పెంచుకోండి. చెప్పుకోండి. వారి జపం చేసుకుంటూ క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ అయితే మీరొక పర్టిక్యులర్ డే కింద పెట్టుకొని ఖచ్చితంగా భగవంతునికి ఈరోజు నేను ఈ శక్తికి ఈ ఈవిల్ కోసము నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాకు ఆ రక్షణ కల్పించండి అని మీరు చెప్పుకోండి. ఓకే. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన నామాన్ని స్మరిస్తూ మీరు భగవంతునికి మెంటల్ స్ట్రెంగ్త్‌ని ఇవ్వమని చెప్పండమ్మా. ఖచ్చితంగా మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మీరు ఒక ఒక భగవంతుని నేమ్ గాని, మీ మంత్రం ఏదైతే అది మీరు ఏ మంత్రాన్ని ఎక్కువగా స్మరిస్తారో ఆ మంత్రాన్ని జపం చేసుకోండి. మీకు మెంటల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. పడుకునే ముందు ఇలా చెప్పుకోండి మనసులో, నేను డివైన్ ప్రొటెక్షన్‌లో ఉన్నాను అని మనసులో చాలా స్ట్రాంగ్‌లీ ఫీల్ అవుతూ చెప్పుకోవాలమ్మా. ఓకే. ముఖ్యంగా మీ పర్సనల్ ప్లాన్స్ గాని, హ్యాపీనెస్‌ని గాని ప్రతి ఒక్కరితో షేర్ చేయకుండా ఉండండి. అది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవ్వరితో ఈ ఓన్లీ మీ ఇంట్లో మీకు ట్రస్ట్ వర్తీ అయిన వారితో తప్ప, అది కూడా వారికి కూడా చెప్పండి. ఎవరితోని చెప్పకూడదని. అసలు కొంచెం అంటే కొంచెం కూడా ఎవరికీ ఎలాబరేట్ అవ్వడానికి వీలు లేదిక్కడ. ఓకే. అండ్ మీపై బ్యాడ్ ఇంటెన్షన్ పెట్టిన వ్యక్తి ఎలా అంటే, ఆ థర్డ్ పర్సన్ ప్రస్తుతం ఎలా సఫర్ అవుతున్నారనేది కూడా నాకిక్కడ కన్వే చేశారమ్మా. ఆ వ్యక్తి ఇప్పుడు ఇంటెన్షనల్లీ చాలా రెస్ట్‌లెస్‌గా ఉన్నారు. బికాజ్ ఒకళ్ళకి బ్యాడ్ చేయాలనుకున్నప్పుడు వారికి ఎలా ఉంటుంది? వాళ్ళు బయటకు స్ట్రాంగ్‌గా కనిపించినా లోపల వాళ్ళ యొక్క కుళ్ళు, వాళ్ళ యొక్క జెలసీనెస్, అదే వాళ్ళకిప్పుడు గిల్ట్, ఫీల్ వచ్చేటట్టు చేసేసాయి. వారి బుద్ధి వారినే తింటది అన్నట్టు. కొన్ని పనులు వాళ్ళకు ప్లాన్ చేసినట్టు జరగట్లేదిక్కడ. అన్‌ఎక్స్‌పెక్టెడ్ డిలేస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వారి లైఫ్‌లో గూడా స్టార్ట్ అయినాయి. వాళ్ళ వారికి యూనివర్స్ ప్రొటెక్షన్ లేదే. వారు వారు వారిని రక్షించడానికి. ఓకే. వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది కూడా స్లోలీ పూర్తిగా తగ్గిపోయి నేనొక వేస్ట్ అనే టైప్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళకొచ్చేస్తుంది. ఎందుకంటే యూనివర్స్ నెగెటివ్ ఇంటెన్షన్‌ని ఎక్కువ కాలం సపోర్ట్ చేయదనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీరు పడిన బాధను యూనివర్స్ చూస్తున్నారమ్మా. మీపై పంపిన ఈ చెడు శక్తి చివరికి తిరిగి ఎవరు మీకు పంపారో తిరిగి పంపిన వారికే తాకుతుంది అనేది కూడా నాకిక్కడ యూనివర్స్ కన్వే చేశారు. సో, అదే మీకు చెప్తున్నాను.
నిజమైన మనస్సును ఎవరు పూర్తిగా ఓడించలేరనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా. మీ జీవితంలో ఈ ఫేజ్ అనేది ఒక పరీక్ష మాత్రమే, శిక్ష కాదు. సో, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పీస్‌ని కాపాడుకోవడం ఇప్పుడు మీ పెద్ద పననమాట. ఖచ్చితంగా మీ పీస్ కోసం మీరు యూనివర్స్ ఇచ్చిన ఆహ్, ఏవైతే రెమెడీస్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు పడిన కన్నీళ్ళనేవి వృధా కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. దైవ రక్షణ ఉన్న చోట భయం అసలు అవసరం లేదు. అది మీరు చాలా గట్టిగా నమ్మాలి, బిలీవ్ చేయాలి. అదే దిశలో మీ ప్రయాణం ఎప్పుడూ నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఓకే. మీ ఎనర్జీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అలా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఆ అవుతున్న కొద్దీ ఏంటంటే ఈ చెడు శక్తులు మీకు దూరం అవుతూ ఉంటాయి. మీ ఎనర్జీ వీక్ అయిందనుకోండి, ఈ చెడు శక్తులు మీ లైఫ్‌ని ఇంపాక్ట్ చేసేస్తాయి. ఈ చెడు శక్తుల ప్రభావానికి మీ లైఫ్ పడిపోతుంది. మీ ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎట్లా మనకి కోవిడ్‌లో మనకి ఇమ్యూనిటీ గట్టిగా ఉండాలి. ఇమ్యూనిటీ గట్టిగా ఉంటే మనల్ని ఏం చేయలేదు అది. అట్లనే మీ ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉంటే ఈ చెడు శక్తులు దూరం అయిపోతాయి అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ది రీడింగ్. యూనివర్స్ చెప్పాలనుకున్న మెయిన్ ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఓకే. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చిందా? రెసొనేట్ అయిందా? మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? ఇది ఫేస్ చేసారా లేదా త్రూ కామెంట్స్ ద్వారా కన్వే చేయండమ్మా. దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా.